అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు ఇరువురు మధ్య సాగాయి చర్చలు. టీడీపీని ఎన్డీఏలోకి అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. जी आ जाओ पीछे आ जाओ आ जाओ आ जाओ आ जाओ भाई आ जाओ पीछे साइड दो दे दो साइड दो मैं गाड़ी तो निकलने दो सिग्नल में आ जाओ आ जाओ आ जाओ आ जाओ सर 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 क्या कर दिया हाँ निकल रहा है అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా, అమిత్ షా. అలాగే పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారు అమిత్ షా, జేపీ నడ్డా. అలాగే చంద్రబాబుతో అమిత్ షా భేటీ కూడా ముగిసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భవానీ, ఇక మరి బాబు పర్యటన ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన జేపీ నడ్డాను, అలాగే కేంద్ర హోంమంత్రి, అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షాను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బీజేపీ టీడీపీ పొత్తులకు సంబంధించిన ఇష్యూ అయితే ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక ఎన్డీఏలోకి రావాల్సిందిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడిని అమిత్ షా కోరారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇక పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరి ఇప్పటికే జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించిన టికెట్ల విషయంలో ఒకవైపు ఏదైతే ఆ పొత్తుల వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడము, బీజేపీ పెద్దలతో కలవడం కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి ఇక ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కూడా ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఏపీలో మరొకసారి అధికారంలోకి టీడీపీ పార్టీని, అలాగే మరి జగన్ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏకమైన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కలిసి మరి ముగ్గురు కలిసి కూడా మరి ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవైపు లోక్సభ, మరొక వైపు అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంపై కూడా మరి మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితి ఉంది. ఈ మేరకు మరి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో మరొకసారి కూడా చంద్రబాబు మరి ఢిల్లీకి వెళ్ళడము, బీజేపీ పెద్దల్ని కలవడం కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలిపించి మరి మరొకసారి కూడా ఈ పొత్తుల అంశంలో ఇక మరి ఢిల్లీ పెద్దలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.